లహరి హైదరాబాద్‌కు తన ప్రాణాలు కాపాడుకోవడానికి, అలాగే తనకు న్యాయం కావాలి అని అడగడానికి ఇక్కడికి హైదరాబాద్‌కి వచ్చింది. ఇక్కడ న్యాయస్థానాన్ని నమ్ముకొని లాయర్‌ల దగ్గరికి వచ్చి నాకు న్యాయం జరిపించండి, నాకు అండగా ఉండండి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు మనతో పాటు లాయర్‌లే ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. అందులో ఈ అమ్మాయి రాగానే తనకు అండగా నిలబడి మేమున్నామని ధైర్యం చెప్పి, ఆ అమ్మాయి ప్రాబ్లమ్ తెలుసుకొని, ఆ అమ్మాయి పక్షాన నిలబడ్డ లాయర్‌లున్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, లహరి కేసు ఒక విచిత్రంగా ఉంది సార్. ఓ పక్క చూస్తేనేమో లహరి వాళ్ళ నాన్న 20,00,000కి అంటే పెళ్లి పేరుతో అమ్మాయిని అమ్మకానికి పెట్టాడు అని ఒక విధంగా తెలుస్తుంది. ఇంకో విధంగా ఆ అమ్మాయిని సేవ్ చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆ అబ్బాయిని కూడా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది అని అంటున్నారు. అంటే ఇది ఎటువైపు వెళ్తుంది? ఆ అమ్మాయి ఎప్పుడు అప్రోచ్ అయింది? ఏంటి సార్ ఈ కేస్‌లో ఉన్న మలుపు? మేడం వాళ్ళ ఫాదరు ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలేంటంటే, వాళ్ళ ఫాదరు గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తి. హ్మ్. వీళ్ళ అమ్మ ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి. హ్మ్. వీళ్ళు ఇద్దరు కలిసున్న క్రమంలో వీళ్ళు ఈ అమ్మాయి లహరి అనే అమ్మాయి కొంత ఏజ్‌కి వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి డిస్క్రిప్షన్స్, నేను గౌడ కులం బీసీ కులానికి చెందినటువంటి అతన్ని కాబట్టి ఆ ఎస్టీ కులానికి చెందినటువంటి వాళ్ళ అమ్మను తను వదిలించుకొని వాళ్ళ అమ్మతో వేరుగా ఉంటున్నాడు. వీళ్ళ నాన్న మళ్ళీ తర్వాత తన కులానికి చెందినటువంటి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గౌరవ కులానికి చెందినటువంటి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఎట్లయినా ఈ అమ్మాయిని మాకు సంబంధం లేకుండా వదిలించుకోవడం కోసం, తనకున్నటువంటి కొన్ని అప్పులను తీర్చుకోవడం కోసము ఈ అమ్మాయిని పణంగా పెట్టి, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక 45 సంవత్సరాల వ్యక్తితోటి, ఈ అమ్మాయికి 19 సంవత్సరాలు నిండినాయి. 19 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తితోటి ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పిన విషయం ప్రకారమే గతంలో కూడా ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పుడు పెళ్లికి ప్రయత్నం చేశాడు. ఆ పెళ్లిని కూడా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు, మన సఖీ సెంటర్ వాళ్ళు కూడా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగినది. దీంట్లో అమ్మాయి చెప్పినటువంటి కథనం ప్రకారంగా అమ్మాయి తల్లి ఎస్టీ కులానికి చెందినటువంటి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఫాదర్ మీద ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి అతను ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ ప్రశాంత్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు కాబట్టి దానిపైన కూడా ప్రశాంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. గతంలో వాళ్ళ ఫాదరు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళిద్దరి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని కూడా చట్టపరంగా శిక్షించి ఈ అమ్మాయికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పూర్తిగా ప్రభుత్వం మీద ఉన్నది. ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము న్యాయవాదులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, జనగామ జిల్లాలోనే వీళ్ళకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ కేసు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. కంప్లెయింట్ మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళ కేసు మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంటే ఏ సెక్షన్‌ల ప్రకారము ఫైల్ చేయొచ్చు? వీళ్ళ మీద సెక్షన్లు ఫైల్ చేయాలంటే వీళ్ళకు రక్షణ లేదు. వీళ్ళకు రక్షణ కావాలనేటువంటిది వీళ్ళని థ్రెటెండ్ చేస్తున్నారని కూడా చెప్పారు. వాళ్ళకు వీళ్ళని థ్రెటెండ్ చేస్తున్నారని బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారము వీళ్ళకు రక్షణ లేదు. వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే రక్షణ ఇచ్చారో ఆ అమ్మాయికి రక్షణ ఇచ్చిన వాళ్ళ ఇంటి మీద కూడా అతను ప్రశాంత్ రెడ్డి అనే అతను కార్లను పంపించి ఒక 10-20 మందిని పంపించి వాళ్ళను బెదిరించడం కూడా జరిగింది. వీళ్ళను మేము చంపుతామని కూడా బెదిరించారు కాబట్టి అట్రాసిటీతో పాటుగా అటెంప్ట్ మర్డర్ కేసు వీళ్ళు చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి కూడా కేసులు పెట్టి వాళ్ళను పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళను చట్టపరంగా శిక్షించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లహరి కేసుని టేకప్ చేస్తున్నటువంటి అడ్వకేట్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు ఆ అబ్బాయి మైనర్ అని తెలుస్తుంది. ఇంకొక 18 నెలలు నిండితే గాని మేజర్ అవుతాడు అని తెలుస్తుంది. మరి వీళ్ళది ప్రకారంగా ఎట్లా అన్ని రోజులు ఆగాల్సిందేనా? లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా, నాకు లహరి కావాలి, మేమిద్దరము కూడా ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అన్న విషయం మనకి ఇంతకు ముందే తెలిసింది. సో కాబట్టి అబ్బాయి మైనర్ కాబట్టి అతను ఆగాల్సింది. చట్టపరంగా ఆయనకు మెజారిటీ వచ్చిన తర్వాతనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో. ఇంకోటి ప్రొటెక్షన్ అనే విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, నిజానికి అక్కడ లోకల్ పిఎస్లో ఈ ఎవరైతే విక్టిమ్ గర్ల్ ఉందో ఈ విక్టిమ్ గర్ల్ వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ పోలీస్ వ్యవస్థను కూడా ప్రశాంత్ కుమార్ రెడ్డి మరియు వాళ్ళ తండ్రి రాకేష్ రెడ్డి ఇద్దరు కలిసి మేనేజ్ చేస్తారు కాబట్టి అక్కడ నా ప్రాణాలకు థ్రెట్ ఉంది కాబట్టి నేను అక్కడ జనగామ లేదా వరంగల్ నుంచి నేను ఏం చేయలేనని ఆ అమ్మాయి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చి
ఫస్ట్ రావడమే మహిళా కమిషన్ వాళ్ళని కలిసింది. అయితే అక్కడ దురదృష్టకర సంఘటన ఏందంటే మహిళా చైర్పర్సన్ లేరు ఈ టైంలో. అసలు పోస్ట్‌కు ఖాళీ ఉంది. ఆ పోస్ట్ ఖాళీ ఉంది. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ వాళ్ళు పట్టించుకొని అక్కడ లోకల్ ఎస్పీతోని మాట్లాడడం జరిగింది. మాకైతే ఎటువంటి కంప్లెయింట్ ఇంకా రాలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అటు తర్వాత మేము డీజీపీ ఆఫీస్‌కు, తర్వాత లోకల్ ఎస్పీకి, కలెక్టర్‌కు, ఉమెన్ వింగ్, స్టేట్ ఉమెన్ వింగ్ వాళ్ళకి బై పోస్ట్ ద్వారా మేము లెటర్లు పంపించాము. అంతే తప్ప పర్సనల్‌గా నిజంగానే మేము లోకల్ పిఎస్‌లో కంప్లెయింట్ ఎక్కడ కూడా లాడ్జ్ చేయలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ అక్కడ న్యాయం జరగదు కాబట్టి వాళ్ళదే జరుగుదా అంటే అక్కడ వాళ్ళ నాన్న కావచ్చు, ఇటు పెళ్లి చేసుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళకే హవా జరుగుతాది అనే ఒక భయంతోటి ఆ అమ్మాయికి న్యాయం జరగదు, సపోర్ట్ చెయ్యరని ఇక్కడ దాకొచ్చింది. ఇక్కడ మరి అమ్మాయికి ఒకవేళ ఇక్కడ కేసు పెడితే ఎక్కడ పెట్టొచ్చు? అలాంటి అవకాశాలు ఉన్నాయా అమ్మాయికి? ఎలా న్యాయం జరగాలంటే ఇక్కడ హైదరాబాద్‌లో ఎట్లా జరిగింది? అంటే ఇప్పుడు చట్టపరంగా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మేడం. ఖచ్చితంగా మనం హైదరాబాదు అంటే మనకు అన్ని వ్యవస్థల తర్వాత అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మాత్రమే. సో మనం తెలంగాణ హైకోర్టులో రిట్ మూవ్ చేయాలంటే ఖచ్చితంగా లోకల్ పిఎస్‌లో మనం కంప్లెయింట్ లాడ్జ్ చేయాల్సిందే. అది మ్యాండేటరీ, తప్పనిసరి కూడా. సో కాబట్టి ఇప్పటికిప్పుడు అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు. మేము వెళ్ళినా కూడా మాకు కూడా ఎట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అని చెప్పి మేము కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నమాట వాస్తవమే. అయితే ఇక్కడ మీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ పరిస్థితి మొత్తం స్టేట్ మొత్తం అంటే ఎలివేషన్ అయిన తర్వాత విత్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది మీడియా, ఫస్ట్ మేము మీడియానే నమ్ముకున్నాం. మీడియా తర్వాత లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ సహాయంతో, చైల్డ్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్ వీళ్ళందరి సహాయ సహకారాలతోని ఖచ్చితంగా స్థానిక పిఎస్కి వెళ్తాము. అక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేస్తాము. పోలీస్ వాళ్ళ మీద కూడా మాకు కొద్దిగా నమ్మకం ఉంది న్యాయం చేస్తారని. కాబట్టి మేము ఖచ్చితంగా స్థానిక పిఎస్కి వెళ్తాము, కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు అప్రాప్రియేట్ స్టెప్స్ వాళ్ళు తీసుకోలేకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టు ముందుకి రిట్ రూపంలో వెళ్తాం. అమ్మాయికి అండగా నిలబడుతున్నారు అని అంటున్నారు. ఖచ్చితంగా నిలబెడతాం. వై నాట్? 100% నిలబెడతాం. ఇష్యూ అటు ఇటు తేలేంత వరకు ఉంటాం, అమ్మాయి వెంబడే ఉంటాం. ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఒకటి చెప్తున్నా. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు ఈ విషయాన్ని పర్సనల్గా పర్సూ చేసి అమ్మాయికి అంటే న్యాయపరమైనటువంటి రక్షణలతో పాటు అవసరమైతే ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా అయింది కాబట్టి ఒంటరి మహిళకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేయాల్సిందిగా మేము ఇక్కడ నుంచి మంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అవసరమైతే అమ్మాయి కేర్ టేకర్గా ప్రభుత్వమే ఉండాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు అమ్మాయి ఎవరు లేరు, అమ్మాయికి ఒంటరి మహిళ. సో కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అమ్మాయికి అండగా ప్రభుత్వం కూడా నిలబడాలి. ఎందుకంటే ఒంటరిగా ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు తండ్రి అండ లేదు, ఇటు తల్లి ఆదరణ లేదు. కన్న తల్లి దూరం చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఒంటరిగా నిలబడిన ఆ అమ్మాయికి ఖచ్చితంగా ప్రభుత్వం నిలబడాలి, సహాయ సహకారాలు అందించాలి. ఆ అమ్మాయికి తోడుగా మేము నిలబడతాం. ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము కేసు నమోదు చేయిస్తామని చెప్పేసి అమ్మాయికి ఖచ్చితంగా మేము అండగా నిలబడతామని మరి లాయర్లందరూ కూడా చెప్తూ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం జరిపించబోతున్నారు? ఒకటే మేడం, ఇప్పుడు ఎందుకంటే ఈ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనం అమలు చేయాలి. తప్పనిసరిగా పోలీస్ కంప్లైంట్ మేము చేస్తాం. పోలీసు వాళ్ళతో అమ్మాయికి అండ ఉండాలి తప్పనిసరిగా. డీజీపీ లెవెల్లో, మేము హైకోర్టు లెవెల్లో కూడా వెళ్ళి అవసరం అనుకుంటే ధర్నా కూడా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కనుక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము ధర్నా చేసి పెద్ద మొత్తంలో ఆ అమ్మాయికి రక్షణ కల్పించే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే మేము లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, డీజీపీ లెవెల్లో కూడా వెళ్తున్నాం, హైకోర్టు లెవెల్లో కూడా వెళ్తాం. కాబట్టి తప్పనిసరిగా అవసరం ఉంటే ధర్నా కూడా చేస్తాం వినకపోతే. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ అంటే ఒక అమ్మాయికి ఆ విధంగా జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, మంచి ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించాలి. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడు ప్రొటెక్షన్ అంటే ఒక కానిస్టేబుల్ కానీ ఇవన్నీ ఇచ్చేసి ఏమైనా జరగకుండా ఆమెకి రక్షణ కల్పించేందుకు ప్రయత్నం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మేము మాత్రం ధర్నా చేస్తాము. ఇది కనుక కాకపోతే మాత్రం, ఎందుకంటే సమాజంలో ఎన్నో ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకసారి కనుక ఇక్కడ జరిగింది అనుకోరు. ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లా కోర్టులు మీ పెద్ద ఇది తెలంగాణలో రంగారెడ్డి జిల్లా కోర్టు హైయెస్ట్ కోర్టు అన్నట్టు 30 కోర్టు ఉంటాయి. ఇక్కడ అన్ని రకాలుగా కేసులు ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే పెద్ద మొత్తంలో ఏది జరిగినా కూడా మీ రంగారెడ్డి జిల్లా కోర్టులో జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మేము పెద్ద మొత్తంలో మేము ధర్నా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ ఇప్పుడు అబ్బాయి మైనర్, ఆ అబ్బాయి ఏమో ఆమెకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను తీసుకొచ్చేసాను, నా కుటుంబ సభ్యుల దగ్గర పెట్టాను అంటున్నాడు. ఆ అబ్బాయి మేజర్ అయ్యేంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ సభ్యుల దగ్గర ఈ అమ్మాయిని పెట్టడానికి ఆస్కారం ఉందా? అది చట్టపరంగా ఉన్నది కూడా. ఖచ్చితంగా అమ్మాయిని అక్కడ వాళ్ళ చట్టపరంగా వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకొని అమ్మాయిని కాపాడాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల మీద కేసులు బుక్ చేస్తాం.
వాళ్ళు కనుక కోఆపరేషన్ చేయకపోతే మాత్రం మేము తప్పనిసరిగా భర్త తల్లిదండ్రుల మీద కూడా మేము కేసు బుక్ చేసి అవసరం అనుకో ఇంటి ముందర ధర్నా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి మైనర్ కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చుకునే అర్హత లేదు అంటారు కదా, కుటుంబ సభ్యుల దగ్గర పెట్టొచ్చు. కంపల్సరీ పెట్టొచ్చు తప్పనిసరిగా, ఎందుకంటే ప్రొటెక్షన్ అనేది వాళ్ళు మన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా అమ్మాయికి ప్రొటెక్షన్ కల్పించి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఆమెకి ప్రొటెక్షన్ కల్పించాలి. అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు వాళ్ళ బాధ్యత. లేకపోతే మాత్రం మేము హైకోర్టు లెవెల్లో పెద్ద మొత్తం రంగారెడ్డి జిల్లా కోర్టులో మేము ధర్నా చేసి ఈ విషయంలో ఖచ్చితంగా మేము రిస్క్ తీసుకొని చేస్తాం న్యాయవాదులము. ఎందుకంటే ఇక్కడ దాదాపు రంగారెడ్డి జిల్లా కోర్టు అంటే ఫేమస్, అన్ని రకాల కేసులు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇంత పెద్ద కోర్టు ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేదు కాబట్టి, అంతే ఏపీలో కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మేము మాత్రం దీని విషయంలో రిస్క్ తీసుకొని ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గర పెట్టి అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తాం మేము. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఎందుకంటే మేము ఖచ్చితంగా కూడా లాయర్లందరం కూడా మేము అమ్మాయికి సపోర్ట్ గా ఉంటాము. అవసరమైతే పోలీసులు స్పందించకపోతే హైకోర్టు దగ్గర కూడా మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు న్యాయస్థానం ఎప్పుడు అమ్మాయికి అండగానే ఉంటుంది. మేము న్యాయవాదులం అంతా కూడా అమ్మాయికి అండగా ఉండి ప్రొటెక్షన్ కల్పిస్తూ ఆ అమ్మాయి తరఫున వాదిస్తూ మేము ఎంతకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, న్యాయం జరిపించడానికి అని చెప్పేసి అడ్వకేట్లు అంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇది సంతోషించాల్సిన విషయము. ఇంకొక మెయిన్ విషయం మీకు వినిపిస్తున్నాను. అబ్బాయి మైనర్, కానీ మైనర్ అయినప్పటికీ తన ఫ్యామిలీ అంటే తన అమ్మ నాన్న దగ్గర అమ్మాయిని ప్రొటెక్షన్ కోసం ఉంచొచ్చు అబ్బాయి మేజర్ అయ్యేంత వరకు. అది స్వయంగా మనకు న్యాయవాదులే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తప్పు లేదు అనిపిస్తుంది. కాబట్టి అబ్బాయి నేను ప్రొటెక్షన్ కల్పిస్తా మేడం, నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నేను పెడతాను, నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నా, న్యాయవాదులను నమ్ముకున్నా, నాకు న్యాయం జరుగుతుందని ఓ పక్క సంజయ్ చెప్తూ ఉన్నాడు. ఈ అమ్మాయికి ఎటువంటి న్యాయం జరగబోతుందనే దాని మీద వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.